ఈ రోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జంగంమెట్ డివిజన్లోని రాజానబావి నుంచి మొదలుకొని శివగంగానగర్ మొరంబావి చత్రినాక వరకు ఇష్టానుసారంగా రోడ్డును తవ్వి వదిలేశారు అని తవ్విన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని పలుమార్లు స్థానికులు ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయింది అని మురికి నీరు నాల పొంగి పొరులుతున్న పట్టించుకుని జీహెచ్ఎంసీ అధికారులు పాయింట్ పాతబస్తీ చంద్రాయన్ గుట్ట వాసులు ఇప్పటి వరకు డ్రైనేజీ నాలా పని మరియు రోడ్డు పనులకు నోచుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిత్యం వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏ చిన్నపాటి వర్షం వచ్చిన వరదనీరు ఈ రోడ్డు మార్గాన్ని ముంచెత్తుతుంది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు అని వ్యక్తం చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అధికారుల తీరును నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి కౌడి మహేందర్, చాంద్రాయనగుట్ట కన్వీనర్ సి విజయ్ కుమార్, బహదూర్పుర కన్వీనర్ ఉదయకిరణ్ రెడ్డి, నాయకులు పొన్న శ్రీనివాస్, రాజేష్, నరేష్ పాల్గొన్నారు. గల్లీలో గణపతులను ప్రతిష్ఠించడానికి భక్తులు సిద్ధమయ్యారు అంటూ అయితే మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు గణనాథులను ఎలా మండపం వరకు తీసుకుపోవాలో తెలియక అవస్థలు పడుతున్నారని భారీ వాహనాలు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేని దుస్థితి ఈ రోడ్డు మార్గంలో నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొత్త నాలా పని మరియు రోడ్డు మార్గాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని అన్నారు. గణేశులు వస్తున్నాయి, ఎట్లా చేస్తారు గణేశులు అని ఎట్లా పండుగలు చేసుకుంటారు? ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉన్నారా లేకుంటే భక్తులకు ఇదే విధంగా అన్యాయం చేసేందుకు ఈ ఒక బడ్జెట్ తీసుకొచ్చిరా లేకుంటే బడ్జెట్ ఎక్కడ పోయింది? బడ్జెట్ అంతా ఇచ్చిన బడ్జెట్ ఎవరికి ఇస్తారు? దయచేసి మీరు అంతా చూడండి వీడియో వాళ్ళంతా. ఈ భక్తులు ఎట్లా ఉంటారు, ఎట్లా గణేశుని ముడిచిపెట్టుకుంటారు, ఎట్లా పండుగలు చేసుకుంటారు. మన బోనాల పండుగ అట్లే జరిగింది, ఈరోజు వినాయకుడు కూడా అట్లే ఉంది పరిస్థితి. కొద్ది 2 రోజులు వర్షం పడితే ఇది పరిస్థితి. దీన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేవు. దయచేసి మున్సిపల్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పాత బస్సు వాసులము. ఏ పండుగలు వచ్చినా మా పాత బస్సు నుంచే మొదలవుతాయి. మా పాత బస్సు పాత బస్సు ఏది ఉందో ఇది గత దశాబ్దాల నుంచి దశాబ్దాలు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి పండుగకి పట్టుబొమ్మ లాంటిది. ఇలాంటి పాత బస్సుని నిర్లక్ష్యం చేస్తూ గవర్నమెంట్ అయితే ఉందో ఇతర మతాలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మాకు మాత్రం మద్దతు ఇవ్వదు. చూడండి ఈ నాలలు ఏమైతున్నాయో కొన్ని దశాబ్దాల నుంచి, ఇప్పటి నుంచి కాదు, ఈ 5-10 ఏళ్ళ నుంచి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి మాది ఇదే పరిస్థితి. అయినా మేము ఇక్కడ నివసిస్తున్నాము. మేము మా మనోబలంతో మేము హిందూ బస్సులల్లో ఇది రాజనబాయి నుండి చత్రినాక వెళ్ళే రహదారి. ఇక్కడ ఏ ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మేము గతంలో మా నాయకులు కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున కమిషనర్ గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. వాళ్ళు సమావేశాల్లో మాత్రము చుట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి నిన్న సమావేశంలో జోనల్ కమిషనర్ గారు 3,80,00,000 రూపాయలు పాత సంవత్సరానికి శాంక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా బోనాల్లో కూడా వారు 3,70,00,000 శాంక్షన్ చెప్పడం జరిగింది. కానీ పనులు మాత్రం శూన్యం. ఇక్కడ ఖాళీ పేపర్ల మట్టుకే, ఖాళీ కాగితాల పట్టుకే ఈ యొక్క పనులు పరిమితం కావడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎటువంటి పనులు ఎగ్జిక్యూట్ కావడం లేదు. దాన్ని నిన్న మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. కానీ ఇంతవరకు ఎటువంటి ఏది లేదు. ఇక్కడ మాత్రము ఏ ఒక్క విగ్రహం కూడా గణేష్ మండపాలు మ్యాక్సిమం అన్ని రోడ్లపైనే ఉంటాయి. సెల్లార్లలో అక్కడ ఉండే పరిస్థితి లేదు. పాత బస్తీ కాబట్టి పాత బస్తీలో అన్ని గణేష్ మండపాలు రోడ్లపైన ఉంటాయి. ఇక్కడ మండపాలు మాత్రం ఏర్పాటు చేసే పరిస్థితి కనబడడం లేదు. మొత్తం జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కానీ హిందూ సంస్థలు కానీ చేస్తున్నా ఈ యొక్క ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానివ్వండి హిందువుల పట్ల వివక్ష చూపడం మాత్రము వదలడం లేదు. చిన్నారగుట్ట జంగంమెట్ డివిజన్లో రాజనబావి బిఆర్డీ నుంచి రాజనబావి పోయే రోడ్లో పనులు నడక నడుస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం గణేష్ ఉత్సవ సమితి నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇది రోడ్డు మంచిగా చేయలేదు. దీని చూస్తే మనం భారత్లో కూడా వినాయక మండపాల్లో వస్తున్నాయి. ఇక్కడ కూడా పనులు చేపట్టడం లేదు. ఈ పునరాపించారు దానికి విన్నపం చేస్తున్నాము. ఢిల్లీ కూడా ఈ 2-3 రోజుల్లో ఈ వర్క్ స్టార్ట్ చేయాలని మనం చేసుకుంటున్నాం.